హాయ్ ఫ్రెండ్స్, నేను మీ డాక్టర్ జంగం విశ్వనాథ్, సైకాలజీ మరియు పిఏఈ ఫ్యాకల్టీని, అంతేగాక మీకు ఇష్టమైన శ్రీ విద్యా పబ్లికేషన్ పుస్తక రచయితను. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎట్టకేలకు సిలబస్ రెండోసారి విడుదలైంది. మరి దీని యొక్క సంకేతం ఏంటంటే, చదువుకోవడానికి టైం ఇస్తూ మరి సిలబస్ కూడా విడుదల చేయడం అంటే దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏం చదివినా ఎంత చదివినా సరే ఈ కొన్ని రోజులు మాత్రమే. మారేది ఎగ్జామ్ డేట్ కాదండి, మారేది నోటిఫికేషన్ తేదీ మాత్రమే. కాబట్టి ఈ గ్యాప్ ఉంది కాబట్టి చదివేవారి సంఖ్య పెరిగింది కాదు బాగా చదివేవారి సంఖ్య పెరిగింది. ఇది ఒక్కసారి అంతు చూద్దామన్న వారి సంఖ్య పెరిగింది. వారందరూ కూడా చీకటి ప్రపంచంలో, చీకటి గదుల్లో విపరీతంగా చదువుతున్నారు. మరి మీరు ఈ టైంలో కనుక కులాసాగా ఉండి నోటిఫికేషన్ వచ్చాక చూసుకుందామంటే నోటిఫికేషన్ తేదీ మాత్రమే మారుతుంది తప్ప పరీక్ష తేదీలు కాదు. కానీ మీరు చదవాల్సింది చాలా ఉంది. మీరు నిమిషాన్ని కనుక వృధా చేస్తే మీ లైఫ్ను మీరే చేతులారా వృధా చేసుకున్నారు. ఎందుకంటే ఆసక్తి రావట్లేదు అంటే, ఎప్పుడు ఆసక్తి వస్తుందంటే ఖచ్చితంగా నీతో పాటు ఉన్న మిత్రులు కొంతమంది గవర్నమెంట్ పాఠశాలకు వెళ్తుంటే, నువ్వు ప్రైవేటు పాఠశాలకు వెళ్తుంటే, అప్పుడు మళ్ళీ ఒక డిఎస్సి పడి ఉంటే ఈసారి నా అంతు చూస్తాను అని అప్పుడు అనిపిస్తుంది. మరి అంతవరకు ఖచ్చితంగా 6-7 సంవత్సరాలు వెయిట్ చేయాలి. మరి అంతవరకు నీకు శక్తి ఉందా? లేదు, ఉండదు. ఎందుకంటే అంతలోపల ఏదో ఒక చిన్న జాబ్, నిరుద్యోగం కంటే చిరుద్యోగం మిన్న అని ఏదో ఒక చిన్న జాబ్లో జాయిన్ అవుతావు. జీవితాన్ని అలాగే కొనసాగిస్తావు. నీకంటూ కోరికలు ఉంటాయి, నీకంటూ కళలు ఉంటాయి. కళల సౌధాన్ని నిర్మించుకోవాలనుకుంటావు, చక్కగా పెళ్లి చేసుకోవాలనుకుంటావు. కానీ అవన్నీ కాంప్రమైజ్గానే మిగిలిపోతాయి. కాబట్టి ఒక డిఎస్సికి 6 సంవత్సరాలు మనం ఎదురు చూసాం. అంతకంటే ముందు కూడా మీరు చదివారు. మరి ఆ 3-4 సంవత్సరాలు, మరి దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోండి మిత్రులారా. ఎందుకంటే అవకాశం లేక రాక ఎదురు చూపుల తర్వాత ఎక్కువ పోస్టులతో వచ్చింది. మళ్ళీ నువ్వు మిగిలిపోతే నువ్వు ఎలా బతుకుతావో నీవే ఆలోచించుకో. ఎందుకంటే ఒక బాధ్యత గల వ్యక్తిగా చెప్తున్నాను, చదవాల్సింది చాలా ఉంది. ఉద్యోగం అంటే చిన్న విషయమేమి కాదు. ఎందుకంటే రాసే వాళ్ళ మధ్యలో పోటీ ఉండదు. బాగా చదివే వాళ్ళ మధ్యలో, బాగా కష్టపడే వాళ్ళ మధ్యలో మాత్రమే ఉంటుంది. వారు మీకు కనిపించరు ఎట్టి పరిస్థితుల్లో కూడా. మీకు కనిపించే వారందరూ కూడా చదవని వారు కనిపించవచ్చు. ఎందుకంటే మీరు వాళ్ళని చూస్తూ ఉన్నారు కాబట్టి ఈ టైంలో ఎవరు కూడా కోచింగ్ వెళ్ళట్లేదు. అంటే వింటే చదవడం కాదని, వింటే కూడా మళ్ళీ చదవాలని. కాబట్టి చదువుపైనే నిమగ్నమై రివిజన్లు చేస్తూ, అనేక యాంగిల్లో ప్రశ్నలు ఆలోచిస్తూ, పరీక్షలు రాస్తూ, సబ్జెక్టుపై బాగా గ్రిప్ తెచ్చుకొని ఏ ప్రశ్న వచ్చినా ఎలా చేయాలి, దీనికి సంబంధించిన పుస్తకాలు ఏమేమి ఉన్నాయి అని గ్యాదర్ చేసుకొని కనుక ప్రిపరేషన్ మొదలు పెడితేనే మనం సక్సెస్ అవుతాం. అంత తేలికగా తీసుకోకండి మిత్రులారా. ఎందుకంటే మీ కోరికలు, కలలు, అవమానాలు, బాధలు, కష్టాలు తీరిపోయే అవకాశం వచ్చింది. కాబట్టి ఈ యొక్క కొన్ని రోజులు కష్టపడితే చాలా అద్భుతమైన ఫలితాలు ఉంటాయి. ఈ కొన్ని రోజులే మనము కాలాన్ని వేస్ట్ చేస్తే చాలా 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 ఇబ్బంది పడతాం. కాబట్టి కలల్ని పెట్టుబడిగా పెట్టండి. దయచేసి కాలాన్ని పెట్టుబడిగా పెట్టండి, కష్టాన్ని పెట్టుబడిగా పెట్టండి. కోరికల నుంచి విముక్తి కండి, సోషల్ మీడియా నుంచి దూరంగా కండి. సిలబస్ పేపర్ డౌన్లోడ్ చేసుకోండి. సిలబస్ ప్రకారం స్టాండర్డ్ పుస్తకాలను నమ్ముకోండి. మీరు నమ్ముకున్న పుస్తకం ప్రశ్న వచ్చేటట్టుగా ఉండాలి. కాబట్టి దయచేసి బాగా గుర్తుపెట్టుకోండి. మరి చాలామంది సిలబస్ గురించి అడుగుతున్నారు. సిలబస్లో ఏమైనా మార్పులు ఉన్నాయా అంటే, చిన్న మార్పు ఉంది. ఆ మార్పు మీరు తెలుసుకోవాలి. ఇప్పటికే తెలుసుకొని ఉంటారు. అయితే 2024 ఫిబ్రవరిలో మన గత ప్రభుత్వము డిఎస్సికి సంబంధించి నోటిఫికేషన్ అరకొర పోస్టులతో ఇచ్చినప్పుడు ఇక్కడ నేను మాట్లాడుతున్న సైకాలజీ మరియు పర్స్పెక్టివ్స్ గురించి, 12 మార్కుల గురించి, సింహ భాగం గురించి. మరి సిలబస్ యాజ్ ఇట్ ఈస్గా ఉంది. సిలబస్ యాజ్ ఇట్ ఈస్గా ఉంది. కానీ మీరు బాగా గుర్తుపెట్టుకోండి. మీ దగ్గర కనుక సిలబస్ పేపర్ ఉంటుంది. 3rd యూనిట్లో బాగా గుర్తుపెట్టుకోండి. 3rd యూనిట్లో మీరు బాగా గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ కరెంట్ ట్రెండ్స్ ఇన్ ఎడ్యుకేషన్ అనే టాపిక్ ఉంది. కరెంట్ ట్రెండ్స్ ఇన్ ఎడ్యుకేషన్ అనే టాపిక్లో భాగంగా గత డిఎస్సిలో గత డిఎస్సిలో కూడా ఒక మిస్టేక్ జరిగింది మిత్రులారా. ఉన్నది ఒక ప్రభుత్వం, సిలబస్లో ఇచ్చినటువంటి విద్యా పథకాలు
ఇంకా ముందున్న ప్రభుత్వాన్ని అంటే ప్రస్తుతం ఉన్న ప్రభుత్వానికి సంబంధించినటువంటి పథకాలు ఇచ్చారు. అంటే 2018లో ఉన్నటువంటి సిలబస్ను యాజ్ ఇట్ ఈజ్గా పెట్టారు. కానీ గత ప్రభుత్వానికి అవి సంబంధం లేని పథకాలు. కానీ ఈసారి సిలబస్ తయారు చేసేవారు జాగ్రత్తగా ఆ విషయాన్ని గమనించి ఇవి మా పథకాలు అయినప్పటికీ కూడా ఇప్పుడు ఎగ్జిస్టెన్స్లో లేవు కాబట్టి ఏం చేశారంటే కరెంట్ ట్రెండ్స్ ఇన్ ఎడ్యుకేషన్ ఇది 3rd యూనిట్లో చివరన ఉంటుంది. అప్పుడు కరెంట్ ట్రెండ్స్ ఇన్ ఎడ్యుకేషన్ అంటే విద్యలో పథకాలు. అప్పుడు ఇచ్చినటువంటి చూస్తే బడి పిలుస్తుంది, బడికి వస్తా, మన ఊరు మన బడి, విద్యాంజలి, స్వచ్ఛ పాఠశాల, ఇన్స్పైర్, కళా ఉత్సవ్. మరి ఈ ప్రభుత్వం ఏం చేసిందంటే ఇవన్నీ పథకాలు ప్రస్తుతం లేవు కాబట్టి ఈ పథకాలన్నీ పేర్లు తీసేసింది. కేవలం కరెంట్ ట్రెండ్స్ ఇన్ ఎడ్యుకేషన్ అని పెట్టింది. మరి పథకాల పేర్లు ఎందుకు ఇవ్వలేదు సార్ అన్నప్పుడు గుర్తుపెట్టుకోవాలి, ఇంకా మన దగ్గర ఉన్నటువంటి పథకాలు ఇంకా అమల్లోకి రాలేవు. ఫర్ ఎగ్జాంపుల్ డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకం తీసుకుంటే మెను మారబోతుంది అన్నాడు కానీ ఇంకా మార్చలేదు, పాత మెనువే కంటిన్యూ అవుతుంది. తల్లికి వందనం స్కీమ్ ఇంకా ఫైనలైజ్కి రాలేదు, ఇంకా సూపర్ 6 విద్యా పథకాలు ఇంకా ఫైనలైజ్కి రాలేదు. కాబట్టి కేవలం ఎగ్జామ్ వరకు పథకాలు వస్తాయి, అప్పుడు మీరు చదువుకోవాలి అనే ఉద్దేశంతో కేవలం కరెంట్ ట్రెండ్స్ ఇన్ ఎడ్యుకేషన్ అనిచ్చి గత పథకాలంతా కూడా తీసేశాడు. మరి సైకాలజీ విషయానికి వస్తే మనకు ఈ పర్స్పెక్టివ్స్ ఇన్ ఎడ్యుకేషన్ అందరికీ కామన్, హెచ్జిటి, స్కూల్ అసిస్టెంట్, లాంగ్వేజ్, పీఈటీ అందరికీ కామన్ చూడండి. కానీ సైకాలజీ విషయానికి వస్తే 4 యూనిట్లు ఉంటాయి. 4 యూనిట్లు. మొదటి యూనిట్ మాత్రం పెరుగుదల వికాసం అనే చాప్టర్ మాత్రం కేవలం హెచ్జిటి వారికి మాత్రమే ఉంటుంది. తర్వాత ఉన్నటువంటి 2, 3, 4 ఖచ్చితంగా అందరికీ ఉంటుంది. కాబట్టి ఈ విషయాన్ని మీరు గమనించాలి. అంటే మొత్తం చూస్తే కనుక సైకాలజీ 8 మార్కులు, పర్స్పెక్టివ్స్ 4 మార్కులు, 8, 4, 12 ఇది హెచ్జిటి వారికి. మరి 5+5 మార్కులు ఇది ఎవరికంటే స్కూల్ అసిస్టెంట్ వారికి. మరి ఇక్కడ మీకు బాగా గుర్తించుకోవాల్సిన అంశం ఏంటంటే పర్స్పెక్టివ్ సైకాలజీకి ఉన్న మన ఆంధ్రప్రదేశ్ సంబంధించి పుస్తకాలు ఏమిటి, ఫస్ట్ విషయం. ఇవన్నీ నేను ఖచ్చితంగా చెప్తున్నాను, విజేతలు మాత్రమే ఈ పుస్తకాలను చూసి ఉంటారు. విజేతలు కాని వారు ఏదో ఒక రెడీమేడ్ మెటీరియల్, తక్కువ పేజీలు ఉన్న మెటీరియల్, తక్కువ సమాచారం ఉన్న మెటీరియల్, వాళ్ళు విజయాన్ని పేజీల ఆధారంగా కొలుస్తారు. కానీ విజేత మాత్రం పరిపూర్ణంగా ఉందా లేదా, అన్ని పుస్తకాలు కవర్ అయ్యాయా లేదా అని తెలుసుకొని జాగ్రత్తగా స్టెప్ తీసుకుంటాడు. ఎందుకంటే ఒక్కొక్క ప్రశ్న నిన్ను జీవితాంతం అందరికంటే హీనంగా దీనంగా పడేటట్టు చేస్తుంది మిత్రులారా. కాబట్టి మరి నేను ఒక్కసారి మీకు పుస్తకాలు చూపించే ప్రయత్నం చేస్తాను, ఎందుకంటే మీరు కూడా విజేతల లిస్టులో ఉండాలి. కాబట్టి ఈ తప్పు మాత్రం చేయకండి దయచేసి. ఖచ్చితంగా ప్రామాణిక పుస్తకాలు ఏమున్నాయో తెలుసుకోండి. నేను ఇప్పుడు విద్యా దృక్పథాలకు సంబంధించి చాలా మందికి తెలియనటువంటి పుస్తకాలను నేను చూపించబోతున్నాను. చూడండి, ఒకటి విద్యా తాత్విక దృక్పథాలు. ఇది మనకు చూడండి ఒకసారి, తెలుగు మరియు సంస్కృత అకాడమీకి సంబంధించినటువంటి పుస్తకం. దీంట్లో విద్య యొక్క అర్థం, విద్య యొక్క చరిత్ర, పూర్వ వేదకాలం, ఉత్తర వేదకాలం, మంచి పాయింట్స్ ఉన్నాయి, అన్ని యుగాల గురించి ఉన్నాయి, విద్యలోని ప్రక్రియలు, విద్యలోని రకాలు. మరి ఒక్కొక్కసారి ఎగ్జామినర్ సిలబస్ ప్రకారం పోవట్లేదు, పుస్తకం ప్రకారం పోతున్నాడు. కాబట్టి మన పుస్తకంలో నేను కూడా 2, 3 అడిషనల్ టాపిక్ రాశాను మిత్రులారా, మీకు లాభం ఉండాలనే ఉద్దేశంతో. మరి ఈ పుస్తకం విద్యా దృక్పథాలు, అధ్యాపక శాస్త్రము, పోటీ పరీక్షల పత్రికం, మరియు ఇది తెలుగు మరియు సంస్కృత అకాడమీ పుస్తకం. విద్యా దృక్పథాలకు సంబంధించి 2 మాత్రమే లేవు మిత్రులారా పుస్తకాలు. తత్వశాస్త్రము డ్రాఫ్ట్ కాపీ 161 పేజీలు. పాఠశాల సంస్కృతి మరియు ఉపాధ్యాయ అభివృద్ధి, దీంట్లో ఉపాధ్యాయ విద్యకు సంబంధించిన సంస్థలు, ఉపాధ్యాయ ప్రవర్తన నియమావళి లాంటి అంశాలు ఉంటాయి. నెక్స్ట్ పని మరియు విద్య, దీంట్లో జీవన నైపుణ్యాలు, ఆరోగ్య విద్య, కౌమార విద్య అనే టాపిక్లు ఉంటాయి. వర్తమాన భారతదేశంలో విద్య పూర్తిగా పర్స్పెక్టివ్స్ కవర్ అయినటువంటి పుస్తకం, డ్రాఫ్ట్ కాపీలు ఇవన్నీ కూడా మరి గుర్తుపెట్టుకోవాలి. మరి సైకాలజీ సంబంధించి 8 మార్కులు, హెచ్జిటి వారికి, స్కూల్ అసిస్టెంట్ వారికి 5 మార్కులు. చూస్తే డిఎస్సి స్కూల్ అసిస్టెంట్ విద్యా మనోవిజ్ఞాన శాస్త్రం, ఇదంతా కూడా మరి తెలుగు మరియు సంస్కృత అకాడమీ వారికి సంబంధించిన పుస్తకాలు మిత్రులారా. ఇక్కడ చూస్తే నెక్స్ట్ చూస్తే
నెక్స్ట్ చూస్తే ఇక్కడ చూడండి, డిఎస్సి ఎడ్జిటి తెలుగు మరియు సంస్కృత అకాడమీ పుస్తకం, మరియు స్కూల్ అసిస్టెంట్ ఎడ్జిటి ప్రశ్నల నిధి, శిశు వికాసం అధ్యాపన శాస్త్రం తెలుగు మరియు సంస్కృత అకాడమీ, మరి బాలల వికాసం మరియు అభ్యసనం ఇది డ్రాఫ్ట్ కాపీ మిత్రులరా. మరియు శిశు వికాస దృక్పథాలు బీఈడి వారికి ఇక్కడ తెలుగు మరియు సంస్కృత అకాడమీ. మీకు అర్థమైంది అనుకుంటున్నాను, మీరు చూసి ఉండరు అని నాకు అనిపిస్తుంది. కాబట్టి మిత్రులారా ఖచ్చితంగా మీరు చూడాలి మిత్రులారా, మీరు తెలుసుకోవాలి. మీరు విజేతలు, మీరు జీవితాన్ని పనంగా పెడుతున్నారు. అయితే మన పుస్తకం మార్కెట్లో రేపటి నుండి అందుబాటులో ఉంటుంది. 2 సబ్జెక్టులతో కూడినటువంటి పుస్తకం. ఈ అన్ని పుస్తకాలను జల్లెడ పట్టి ప్రతి పాయింట్ను క్షుణ్ణంగా పరిశీలించి ప్రాణం పెట్టి మనసు పెట్టి, ఎందుకంటే ఒక పుస్తకం చదివితే సంపూర్ణంగా ఉండాలనే ఉద్దేశంతో ఈ పుస్తకంలోనే 2 సబ్జెక్టులు సైకాలజీ మరియు పర్స్పెక్టివ్స్ మరియు 3000కి పైగా ప్రాక్టీస్ బిట్స్, మరియు అక్కడక్కడ మీకు అనుమానాలు వచ్చినప్పుడు కొన్ని గమనికలు చేర్చి ఈ యొక్క సిలబస్ ప్రకారం మనం పుస్తకాన్ని విడుదల చేయబోతున్నాం. ఇది ఏపీ మెగా డిఎస్సి 2024. మరి ఇంతవరకే చాలామంది పుస్తకాలు తీసుకున్నారు, కానీ చాలామంది మిస్ అయ్యారు, నెలలు వెయిట్ చేశారు, టైం వేస్ట్ చేసుకున్నారు. కానీ మన పుస్తకం ఎవరైతే తీసుకున్నారో గతంలో వారికి మనం ఒక 30 పేజీల పీడిఎఫ్ను ఉచితంగా మన ఏపీ డిఎస్సి సైకాలజీ పర్స్పెక్టివ్ కోర్సులో భాగంగా ఉచితంగా మనము అందిస్తున్నాము, మరియు పరీక్షలు కూడా ఉచితంగా అందిస్తాము. కాబట్టి మీరు ఖచ్చితంగా మన యాప్ను డౌన్లోడ్ చేసుకోండి, పుస్తకాన్ని ముందర పెట్టుకోండి. సమగ్ర, తక్కువ పేజీలు, తక్కువ సమాచారం. చూడండి, ఇన్ని పుస్తకాలు ఉన్నాయి మీకోసం. నేను క్రోడీకరించి మనసు పెట్టి ఓపికతో చాలా రోజులు శ్రమించి మీ లైఫ్ల గురించి ఆలోచించి ఆ పుస్తకాన్ని రచించడం జరిగింది. ఇప్పటికే మీరు తెలంగాణలో విద్యా దృక్పథాల సబ్జెక్ట్ సంబంధించి మీరు ఎంతమంది ఉద్యోగాలు వచ్చినా వారందరిని అడిగినా శ్రీ విద్యా పబ్లికేషన్ అంటారు. ఎందుకంటే మనం కష్టపడతాం, న్యాయంగా కష్టపడతాం. కాబట్టి మరి ముఖ్యంగా విద్యార్థులందరూ కూడా ఒక విషయాన్ని గమనించాలి. ఈ సబ్జెక్ట్ వరకు మీరు ఖచ్చితంగా మాపై ఆధారపడండి. ఎందుకంటే మేము ఒక యూనివర్సిటీ ప్రొఫెసర్గా అనుభవం ఉంది, ఎంఈడి బీఈడి వారికి పాఠాలు చెప్పిన అనుభవం, డైట్ వారికి పాఠాలు చెప్పిన అనుభవం, పుస్తకాలు రాసిన అనుభవం ఉంది. కాబట్టి అందుకే ఈ పుస్తకాలన్నీ కూడా గ్యాదర్ చేసి మీ ముందు ఉంచుతున్నాం. మరి దీనికి సంబంధించి క్లాసులు ఉన్నాయి. ఏపీ డిఎస్సి సైకాలజీ పర్స్పెక్టివ్స్ క్లాసులు ఉన్నాయి. అద్భుతమైన క్లాసులు వింటూ పుస్తకం చదవాలి. ఎందుకంటే క్లాసులు వినకపోతే మీకు బోరు కొట్టే అవకాశం ఉంటుంది. ఎలా నేర్చుకోవాలి అనేటువంటి అంశం కూడా చాలా ఇబ్బంది. నేర్చుకోగలనా, 4 మార్కులే కదా, వదిలేస్తాను. వదలకూడదు మిత్రులారా, వదలకూడదు. ఆల్టర్నేట్ లేదు, రిప్లేస్ లేదు, చదవాల్సిందే. నిమిషం చాలా విలువైనది, పవిత్రమైనది. ఈ పవిత్రమైనటువంటి కాలాన్ని నువ్వు అపవిత్రం చేస్తే గనక నిన్ను ఎలాంటి పుష్కరాలు కూడా నేను కాపాడలేవు. కాబట్టి లైఫ్ ఇంపార్టెంట్ మిత్రులారా. కొన్ని రోజులే ప్రాణం పెట్టి చదువు, నీకేం కాదు. నేను పూచి క్లాసులు వినండి, లైవ్ క్లాసులు ఉంటాయి. మధ్యలో నేను వస్తాను, మాట్లాడతాను, చర్చిస్తాను. మీరు ఎప్పుడు కావాలంటే అప్పుడు క్లాసెస్ వినండి. 5-6 వేల ప్రాక్టీస్ బిట్స్ పెట్టాను, ఇంకా పెడతాను. ఎగ్జామ్ వరకు తోడుంటాను. మీరు పాఠశాలకు వెళ్ళకపోతే మీ మిత్రులు వెళ్తారు. ఎందుకంటే మనిషికి ఒక పోస్టు వేయడు నోటిఫికేషన్లో. కాబట్టి పోస్టులు ఎన్ని ఉంటే దాంట్లోనే కొట్టుకోవాలి. మీరు మిగిలిపోకూడదు. ఎందుకంటే మిగిలిపోకూడదనే ఉద్దేశం ఉంది కాబట్టే మీరు మన ఛానల్లో ఉన్నారు, ఈ వీడియో చూస్తున్నారు, జెన్యూన్గా మనసు విప్పి మాట్లాడుతున్నారు, నాతో మౌనంగా మాట్లాడుతున్నారు, తప్పులు తెలుసుకుంటున్నారు. మీరు అద్భుతమైన లైఫ్ను బతకాలి. నచ్చిన దుస్తులు, నచ్చిన వస్తువులు, నచ్చిన ఇల్లు, నచ్చినట్లుగా జీవించే విధానాన్ని మనం కొనసాగించాలి. అంటే ఉద్యోగం మనకు తప్పనిసరి, మనకు వేరే ఆల్టర్నేట్ లేదు. ప్రైవేట్లో మన కోసం తక్కువ, మంది కోసం ఎక్కువ, వెట్టి చాకిరి ఎక్కువ, ప్రశ్నించే తత్వం తక్కువ. కాబట్టి ప్రభుత్వ ఉద్యోగి గౌరవం, హోదా, గుర్తింపు, డబ్బు అన్నీ వస్తాయి. కాబట్టి దయచేసి మిత్రులారా, నా మాటలు మీకోసమే. మన యాప్ డౌన్లోడ్ చేసుకోండి. ఏ అనుమానాలను సరే కస్టమర్ కేర్ దగ్గర మెసేజ్ పెట్టండి, మేము స్పందిస్తాం. మరియు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. విజేతలందరి దగ్గర ఉండాల్సినటువంటి యాప్, ఉండాల్సినటువంటి పుస్తకం. కాబట్టి క్లాసులు వినండి, టైం సేవ్ అవుతుంది. ట్రిక్కులు చెప్తాం, అద్భుతమైన ట్రిక్కులు. టెట్లో ఇప్పటికే చూసారు 30కి 30 ఎంతమందికి వచ్చాయో. కాబట్టి ప్రాక్టీస్ బిట్ల సంఖ్య పెంచాం.
లైవ్లోకి వస్తాను, మీతో మాట్లాడతాను మనసు విప్పి. కాబట్టి దయచేసి మీరందరూ కూడా యాప్ డౌన్లోడ్ చేసుకోండి. లైవ్ క్లాస్ షెడ్యూల్ అతి త్వరలో ఇస్తాం. మరియు అంతేకాకుండా పుస్తకాన్ని ముందు పెట్టుకోండి, చదవండి, ట్రిక్లను ఉపయోగించండి, క్లాసులు వినండి. ఆల్ ద బెస్ట్.